మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని కాంగ్రెస్ పార్టీలో నిబద్ధతతో కష్టించి పనిచేసే వారికే పదవులు వస్తాయని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజిరెడ్డి అన్నారు. ఈ మేరకు మానేపల్లిలోని మాజీ ఎంపీపీ స్వరూప స్వగృహంలో డీసీసీ కమిటీలో చోటు దక్కించుకున్న అధికార ప్రతినిధి మహేష్ రెడ్డి, ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి, కార్యదర్శి నంబూద్రి గుప్తలను ఈ సందర్భంగా రాజిరెడ్డితో పాటు పలువురు నాయకులు సన్మానించారు. అనంతరం రాజిరెడ్డి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసే వారికే పదవులు దక్కుతాయన్నారు. మండలంలోని నాయకులు, కార్యకర్తలు సమన్వయం చేసుకుంటూ జిల్లాలో పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు పోతిరెడ్డి, మల్లేశం, నరసింహారెడ్డి, నరేంద్రరెడ్డి, మల్లేశం చారి, శివలింగం, రవి తదితరులు పాల్గొన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాకు అవకాశం ఇచ్చి మరి ఆ పదవిలో కొనసాగడం జరిగింది. ఈ సమయంలో నాకు సహకరించిన ప్రతి నాయకునికి, కార్యకర్తలకి, అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. పార్టీ నన్ను జిల్లా అధికార ప్రతినిధిగా జిల్లా కమిటీలోకి తీసుకోవడం జరిగింది. దీనికి సహకరించినటువంటి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్న రాజన్న గారికి, మరియు జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ గారికి, మరి ఈ నియామకంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞత, నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. రాబోయే కాలంలో మరి ఖచ్చితంగా పార్టీకి నన్ను, ఎందుకంటే మండల స్థాయి నుంచి జిల్లా కమిటీలో తీసుకోవడం జరిగింది, నా పైన ఉంచినటువంటి బాధ్యతను మెరుగ్గా నేను తీర్చుకొని రాబోయే కాలంలో ఖచ్చితంగా పార్టీకి ఉపయోగపడే విధంగా మరి ప్రతిపక్షం చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలను తిప్పుకొట్టడంలో కానీ అన్నింటిలో గట్టిగా ఉండి పోరాడి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పార్టీకి ఇళ్ళవేళలా మరి రుణపడి ఉంటానని, నాకు ఇచ్చిన అవకాశం ప్రతి ఒక్కరికి రుణపడి కృతజ్ఞత తెలియజేస్తాను. వెల్దుర్తి మండలం కాంగ్రెస్ పార్టీని వైభవం తెచ్చినటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు నేను అభినందన తెలుపుతున్నాను. ఇక్కడ ఉన్న నాయకులందరి శ్రమతోనే కాంగ్రెస్ పార్టీ చాలా గణనీయంగా పెరిగి మొన్నటి ఎన్నికల్లో మనకు మెజార్టీ రావడం జరిగింది. దాంట్లో కాంగ్రెస్ పార్టీ వెన్నంటి ఉన్నటువంటి ఇక్కడ కనబడుతున్న ప్రతి ఒక్కరి శ్రమ, తెగింపు, పార్టీ పట్ల అంకిత భావం స్పష్టంగా ఉన్నది. కాబట్టి ఈరోజు పార్టీకి సేవలు అందించినటువంటి మహేశ్వర్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మరి సేవలు అందించి పార్టీని ఎన్నికల సమయంలో నడిపి మరి కాంగ్రెస్ పార్టీకి ఎన్నో రకంగా ముందు తీసుకెళ్ళిన అందరి సమక్షంలో అభినందిస్తూ, మరి అదేవిధంగా ఆయన సేవల్ని ఇంకా ముందు కొనసాగించాలనే ఉద్దేశంతో ప్రస్తుతానికి జిల్లా కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిగా మరి నియమించబడింది. ఆయన సేవలు జిల్లా స్థాయిలో కొనసాగబడతాయి. ఆయనకు ఎలాంటి సహాయ సహకారాలైనా పార్టీ తరఫున అందించే విధంగా మేము అందరం ఉంటామని తెలియజేస్తూ, ఆయన రాజకీయ భవిష్యత్తును కూడా కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుందని తెలియజేస్తూ, మరి నూతనంగా మరి పదవీ బాధ్యతలు మహేశ్వర్ రెడ్డితో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీపీ నరేందర్ రెడ్డి గారికి మరి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్ష పదవి రావడం మన వెల్దుర్తి మండలానికి ఎంతో గర్వకారణం. మరి మంచి టీం ఇవాళ జిల్లా స్థాయిలో రావడం, మరి నరేందర్ రెడ్డి గారు కూడా ఎంతో మరి కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించే విధంగా మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని ఆశిస్తూ, మరి ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా మంచి మెజార్టీ సాధించే దిశగా ముందుకు సాగుతుందని, మరి అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అంటేనే నంబూద్రి సేటు అంటేనే కాంగ్రెస్ పార్టీ అనే విధంగా మొదటి నుంచి ఉండి ఆయనకు మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా నియమించినందుకు మరి కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, జిల్లా రాష్ట్ర అధ్యక్షులు పిసిసి రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరి టీం జిల్లా స్థాయిలో మరి అదేవిధంగా ముఖ్యంగా మండలంలో మీ సమన్వయం అవసరం, మీ సేవలు చాలా అవసరం. అదేవిధంగా నూతనంగా కూడా కొద్ది రోజుల్లోనే మండలానికి కొత్త కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాబోతున్నాడు. అది కూడా మీ అందరి మన్ననలు పొంది మీ మధ్యలోనే ఉండి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎన్నుకోబడతారు. వాళ్ళకు కూడా మనం అందరం
సమిష్టిగా సమన్వయంతో మనం సహకారం అందించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ముందుకెళ్లాలని, మరి వాళ్ళందరికీ కూడా నా ఆశీస్సులు ఎల్లవేళ ఉంటాయి. ఎందుకంటే నా రాజకీయ ఎదుగుదలలో ముఖ్య భూమిక పోషించిన వాళ్ళే ఇప్పుడు నా ముందు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ నా సహాయ సహకారాలు ఉంటాయి. ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా పార్టీ బలోపేతానికి మనం ముందుకు తీసుకెళ్తామని ఆశిస్తూ, మరి అందరూ కూడా మొదట నూతన ఉత్తేజంతో నూతన కార్యవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు నాకు మన గౌరవనీయులు నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన రాష్ట్ర కార్యదర్శి అయిన శ్రీ రాజిరెడ్డి గారి ఆశీస్సులతో మరియు మన మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క ఆశీస్సులతో నాకు డిసిసి కార్యదర్శి పదవి నాకు ఇచ్చినందుకు నేను వారికి సదా ధన్యవాదాలు తెలుపుతున్నాను, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి నాకు ఇందాక రాజిరెడ్డి గారు కూడా మా గురించి చెప్పినారు. మా నాన్న కాలం నుంచి కూడా మేము కాంగ్రెస్ పార్టీ సుమారుగా 50 సంవత్సరాల అనుబంధం ఉంది మా కాంగ్రెస్ పార్టీలో, అందరికీ తెలుసు. మా నాన్న కూడా ఒక ఫ్రీడమ్ ఫైటరు, తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఎంతో అభిమానం, ప్రాణం అంటే ఇచ్చేవాడు మా ఫాదరు. నేను నాకు ఇచ్చిన పదవిని కాపాడుకుంటూ మరి ఈ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ యొక్క పటిష్టం నా శాయశక్తుల కృషి చేస్తూ మన యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క ఉన్నతిని ఇంకా దశ దిశలా వ్యాపించేటట్టు నా యొక్క శ్రమతో వెచ్చించి నా యొక్క టైంను కూడా కేటాయించి ఇంకా మన కాంగ్రెస్ పార్టీని మన నియోజకవర్గ వారిగా తర్వాత మండలంలో కూడా బలపరిచేందుకు నా యొక్క ఎఫర్ట్స్ పెడతానని, మరి ఇంకా ముందుకు తీసుకుపోయే దాంట్లో నేను కూడా ఒక ప్రధాన పాత్ర వహిస్తానని నేను హామీ ఇస్తూ మరొకసారి మన రాజిరెడ్డి అన్న గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.